హాయ్ బ్రో. శివ, నీకు అంతా అన్వేష్ గురించి తెలుసు కదా, తెలిసినాక కూడా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తాను? సంతోష్, ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది. ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలి సంతోష్. శివ, వాడు ఇప్పుడే దారికొస్తాడు. నేను ఇప్పుడు వచ్చి వారం రోజులు అవుతుంది. ఈ వారం రోజుల్లో వాడు తాగుడు చాలా తగ్గించిండు. సంతోష్, మీ ఫ్రెండ్ అని చెప్పి నువ్వు సపోర్ట్ చేస్తాను, ఓకే. కాకపోతే అనే రోజు దాగుడు తిరుగుడు మా చెల్లెం కొట్టని ఎన్ని చూస్తలేను సంతోష్. శివ, తిట్టడేమో తిడతాడు కావచ్చు అని చేయి చేసుకుని మాత్రం వాడు అసలుకే చేయడు. ఆ తిట్టడం కూడా తాగినప్పుడే చేస్తాడు. నార్మల్ టైంలో చాలా మంచిగా ఉంటాడు వాడు. నార్మల్ టైం అసలు మా బాబుకు నార్మల్ టైం ఉందా సంతోష్? పొద్దున్న లేచినాక అంచెలు రాత్రి పడుకునే దాకా తాగకుండానే ఉంటాను కదా అనే. శివ, వాడు అంతా తాగుతానంటే ఒక్కసారి గట్టిగా ఆలోచించు. వాడికి ఎంత బాధ ఉంటే అంతగానం తాగాలి చెప్పు. ఏం బాధలు సంతోష్? అంతగానో ఏం బాధలు ఉంటాయి చెప్పు. ఆయన 3 సంవత్సరాల నుంచి తాగేంత బాధలు ఏమున్నాయి ఆయనకు? భార్య భర్తలు అనగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్నీ మనకు చెప్పుకోలేరు కదా శివ. మాకు చెప్పుకోలేని బాధలు ఏమున్నాయి చెప్పు సంతోష్. మేమన్నా లంగదమా? మా చెల్లెని లంగదా దొంగదా? మాకు చెప్పలేని ప్రాబ్లమ్స్ ఏముంటాయి సంతోష్? శివ, మీ చెల్లె లంగ దొంగ అయితే వాడు కొట్టి ఎప్పుడో ఇంటికి పంపిస్తూ, కానీ వాడు ఇంకా ఇంటికాడ ఎందుకు ఉంచుకుంటాడు చెప్పు? అదే కదా నేను అనేది. ఆయన ఒప్పుకుంటే మేము ఎంత అంటే తీయడానికి కూడా రెడీగా ఉన్నాం. ఆయన తావుడు బంద్ చేసి జాబ్ తీసుకుంటే చెల్లె కూడా హ్యాపీ, ఆయన కూడా హ్యాపీగా ఉంటాడు కదా. శివ, 3 సంవత్సరాల నుంచి ఓపిక పడతాను. ఇంకో 3 నెలలు 6 నెలలు ఓపిక పట్టు. ఆ తర్వాత వాడే నిమ్మలంగా దారికొస్తాడు. ఏమో సంతోష్, ఆయన మాత్రం నమ్మకం అయితే నాకు లేదు. సరే, ఇదంతా పక్క పెడితే నీకు చెల్లుండి నువ్వు నా ప్లేస్లో ఉంటే నువ్వేం చేస్తావు సంతోష్? అర్థమవుతుంది. ఒక అన్నలాగా నువ్వు ఆలోచించడం కరెక్టే. ఒక అన్న ప్రతి ఒక్క చెల్లె సంతోషంగా ఉండాలనుకుంటారు, కానీ ఒక్కసారి మీ బావ గురించి కూడా ఆలోచించాలి కదా శివ. సంతోష్, నేను ఓపిక ఉన్నా అంటే ఆయన ఆమె చేసుకున్నా కూడా నేను పడ్డా సంతోష్. మీరేనే చెప్పొచ్చు కదా సంతోష్, తాగుడు బంద్ చేసి జాబ్ చేసుకోమని. జరిగింది ఏదో జరిగిపోయింది. నేను అష్టంగాలు చూస్తున్నా. వాడు తాగుడైతే కొంచెం బంద్ చేసిండు. వాడు తాగుడు మొత్తం బంద్ చేసి ఒక జాబ్కి వెళ్ళేటట్టు చేసే బాధ్యత నాది. నా పైన నమ్మకం ఉంచి ఒక్కసారి ఆలోచించు శివ. సంతోష్, ఆయన మాత్రం నమ్మకం అయితే నాకు లేదు. నలుగురు పెద్ద మంది తీసుకొని మాట్లాడతానన్న దారికొస్తాను అనుకుంటాను. అట్లా నలుగురు పెద్ద మనుషులు తీసుకుపోవడం కరెక్ట్ కాదు శివ. వాడు ఆ బాధతో ఇంకా ఎక్కువ తాగుతాడు. అట్లా చేయకపోతే మా చెల్ల బాధపడదు కదా సంతోష్. ఆయన అట్లా చేసినా కానీ ఇప్పటికి కూడా మేము మా డబ్బులు పంపిస్తాను కదా సంతోష్. ఆయన సంతోష్ నెలకు 20-30 వేలు పంపిస్తాను. ఎందుకు పంపిస్తాను? వాళ్ళతో బాగుండాలి కదా పంపించేది. వాడు కూడా నెలకు 50 వేలు సంపాదించినోడే శివ. వాడికి కూడా డబ్బు విలువ తెలుసు. ఒక్కసారి నా మీద నమ్మకం పెట్టుకొని ఒక్కసారి మనకి ఛాన్స్ ఇయ్యి. వాడు తాగుడు బంద్ చేసి మొత్తం మారేలాగా నేను చూసుకుంటా. శివ, కొన్ని రోజులు వాడిని పట్టించుకోకుల్లి. వాడు ఏం చేసినా ఏమన్నా మీరు అసలుగా పట్టించుకోకుల్లి. వాడు దారికి వచ్చే బాధ్యత నాది. సరే సంతోష్. అరే వచ్చినవారా? ఈ ఎండలు ఎందుకు పండుకున్నారా? ఇంట్లో రా పండుకుందు. అమ్మా, ఇన్నే చల్ల ఉన్నది కదా ఇక పడుకోనిది. ఇగోర కొడుక ఫోన్ తీసుకో. ఇలా కోడలు 5,000 ఉంచింది. బెల్ట్ షాపుల కథ కట్టాలేమో, అది కట్టుకొని ఇకనన్నా మారిగా. అవ్వ, నాకెందుకు ఇక పైసలు? పైసలు అదే వద్దు. ఆ పైసలు మొత్తం తీసుకో. దాని 5,000 దాన్ని తీసుకోమని అంటాను. మరి ఆ బెల్ట్ షాపులో మరి ఏం పెట్టి కడతావురా కొడుక? మళ్ళీ అప్పు తెచ్చి కడతావా? ఈ 5,000 అందులో కట్టుకొని ఇకనన్నా మారి తాగకుండా అది చేసుకో. అమ్మా, ఇగో దాని సొమ్మద్దు, దాని పైసలు వద్దు, దాని తిండద్దు, దాని ఏమద్దే అమ్మ నాకు. ఓ పని చేయమ్మా, తాగుడు బంద్ అంటావు కదా, నేను బంద్ ఎత్తనే. కానీ అగో ఆ లేకిన మొక్కం దాన్ని నా ఇంట్లో ఉండకని చెప్పు. దాన్ని వాళ్ళ ఇంటికి పోమని చెప్పు. దానికి సపరేట్గా విడాకులు ఇచ్చేస్తాను నేను. దాంతో నాకు ఈ లొల్లులు పంచాయతీలు ఏ ఉండేవి. నేను అప్పుడు తాగుడు బంద్ చేసి మంచిగా నా పని నేను చేసుకుంటాను అన్నయ్య.